హలో బ్యూటిఫుల్ వ్యూస్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను. సో ఇవాళ ఏంటంటే ఇష్యం ఏంటంటే మేమైతే బయటికి వెళ్తున్నామండి. అది ఎక్కడికి అంటే బాపట్ల బీచ్కి అయితే వెళ్తున్నామండి. సో మేమైతే ఈ సమ్మర్లో బాగా ఎంజాయ్మెంట్ అయితే ఎక్కువ చేసాము. ఇది యాక్చువల్గా మా బాబు కోసం స్పెషల్గా వెళ్తున్నాం అనమాట. వాడు ఇంకా మీరు అన్నీ వెళ్ళి వచ్చారు, జలవిహార్ వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు, చాలా తిరిగి వచ్చారు, చీరాల వెళ్ళారు, ఇవన్నీ వెళ్ళారు, మమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారని చెప్పేసి తెగ అల్లరి చేసేసాడు మా వాడు. అందుకని చెప్పేసి ఇంకా సమ్మర్లో లాస్ట్ సండే అండి ఇదైతే. ఇంకా తర్వాత ఆఫ్టర్ నుంచి స్కూల్స్ రీఓపెన్ అయితే అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా పిల్లల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పేసి ఇలా బాపట్ల బీచ్కి అయితే వచ్చామండి. మనకు గుంటూరు నుంచి బాపట్ల బీచ్కి అయితే 2.5 hours జర్నీ అయితే పట్టిందనమాట. మేము కార్లోనే వచ్చాము ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ని చూస్తే చాలా భయం వేసిందండి. అమ్మ ఇంత క్రౌడ్లో పిల్లల్ని ఎలా సేవ్గా చూసుకోవాలా అని చెప్పేసి. సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇంత క్రౌడ్ని చూడడం అనేది. యాక్చువల్గా ఎప్పుడు వచ్చినా కానీ కొంచెం అంత ఇది క్రౌడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అని అంటే ఇది మేబీ మాలాగే అందరూ ఆలోచించుంటారేమో మేబీ. ఎందుకంటే సమ్మర్లో ఇంకా అసలు లాస్ట్ సండే తర్వాత నుంచి ఎవరు బిజీ వాళ్ళు అయిపోతారు అనుకున్నారు ఏమో అంటండి. ఇంత క్రౌడ్ అయితే అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా ఎక్కువ క్రౌడ్ ఉందండి. అలాగే ఇంకా క్రౌడ్ సంగతి పక్కకు పెట్టితే ఇక్కడ రైడ్స్ కూడా చాలా కొత్తగా వచ్చాయన్నమాట. క్యామెల్ రైడ్, హార్స్ రైడ్, అలాగే ఇక్కడ కొత్తగా చూస్తున్నారు కదండి వెహికల్స్ ఇవి. సో ఇలా రైడ్ అయితే వచ్చింది. ఒకసారి మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి మా బాబు అల్లరి చేశాడండి, నేను వెళ్తానని. సో ఇంకైతే 3 members నేను, మా బాబు, మా పాప అయితే ముగ్గురు ట్రై చేసాము. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మావాడు మాత్రం ఫుల్ హ్యాపీ అయ్యాడు. వాడు హ్యాపీనెస్ చూసి నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళ సంతోషమే కదండి మనం కూడా కోరుకునేది. సో అందుకని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా వారు కూడా మేము ట్రై చేస్తుంటే చక్కగా మాకు వీడియో కూడా తీశారు. ఇంక ఇలా అయితే హ్యాపీగా అయితే రైడ్ అయితే అయిపోయిందండి. ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఫస్ట్ టైం అండి ఈ రైడ్ కూడా ఇలా ట్రై చేయడం అనేది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇలాంటివి ఏమీ లేవన్నమాట. ఆఫ్టర్ 1 year, 1.5 yearలోనే ఇదంతా బాగా డెవలప్ అయిందనమాట బాపట్ల బీచ్ అనేది. ఇంతకుముందు ఇలాంటి రైడ్స్ లేవు. ఇప్పుడు ఈ రైడ్స్ ఉండడం వల్లనే ఏమో మేబీ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇంక ఇలా అయితే రైడ్ అయిపోయింది. 2 times అయితే ఇలా రౌండ్స్ వేసిన తర్వాత ఇలా ఇంకా వాటర్లోకి అయితే వచ్చేసామండి. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. లాస్ట్ మినిట్లో అయితే అబ్బా అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చేసింది.